నల్గొండ జిల్లా దేవరకొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులను యాజమాన్యం పాఠశాలలోనే బంధించారు. విద్యార్థినులు పాఠశాల సమయం మించిపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్కూల్లో సిబ్బందికి ఫోన్ చేయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానమిచ్చారు. దీంతో స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ఇద్దరు విద్యార్థులని దాదాపు వాళ్ళు చిన్నపిల్లలు మూడు నాలుగేళ్ల పిల్లలు నర్సరీ యూకేజీ చదువుతున్నటువంటి ఇద్దరు చిన్న పాపల్ని వాళ్ళ ఫీజులు కట్టాలని చెప్పేసి తల్లిదండ్రులతో మాట్లాడాల్సినటువంటి ఫీజుల విషయంలో పిల్లలని ఇబ్బంది పెట్టి దాదాపు 6-6:30 టైంలో కూడా పిల్లల్ని ఇంటికి పంపించకుండా ఈ స్కూల్లో బంధించడం జరిగింది. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం ఇద్దరు విద్యార్థులని ఫీజులు కట్టాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం క్రూరంగా ప్రవర్తించి ఇవాళ ఇద్దరు పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లోనే బంధించడం జరిగింది. ఆ పిల్లలకి అన్యపుణ్యంతలోని చిన్నపిల్లలను బంధించి ఇవాళ ఇబ్బందులు గురిచేసినటువంటి ఈ స్కూల్ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ స్కూల్ ఇప్పటివరకు మేము విద్యాధికారులకి అనేకసార్లు మొరపెట్టుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్పేసి గతంలోనే చేసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క బిల్డింగ్ కూడా అసంపూర్తిగా పనులలో ఉన్నది, ఇప్పటికి పూర్తిగా కూడా కాలేదు. అదేవిధంగా ఇక్కడనే పక్కన లిఫ్ట్ గుంత కూడా పెద్ద ఎత్తున ఉంది, అందులో పిల్లలు పడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం విద్యార్థులపైన ఇంత దారుణంగా ప్రవర్తించడం దారుణమైన విషయం. లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్